పాకిస్తాన్ ఉగ్రమూకలు ఉరిలో సృష్టించిన మారణ హోమానికి భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. 18 మంది సైనికుల బలిదానం వృధాగా పోదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిజం చేస్తూ బుధవారం అర్ధరాత్రి నియంత్రణ రేఖ అవతలకు వెళ్లి 7 ముష్కర శిబిరాలపై మెరుపు దాడి చేశారు. ఇందులో సుమారు 40 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తుండగా 9 మంది పాక్ సైనికులను కూడా భారత బలగాలు మట్టుబెట్టాయి. ఈ క్రమంలో ఎలాంటి ప్రాణ నష్టానికి తావు లేకుండా చాకచక్యంగా పని ముగించుకొని విజయ గర్వంతో సొంత గడ్డపై అడుగుపెట్టారు. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైనికాధికారులతో కలిసి పక్కా వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తుండగా దేశంలో విధ్వంసాన్ని అడ్డుకునేందుకేనని ప్రపంచ దేశాలకు కేంద్రం స్పష్టం చేసింది. ప్రత్యక్ష పోరులో ఘోర పరాజయం పాలై ఉగ్రవాద రూపంలో దశాబ్దాలుగా దొంగదెబ్బ తీస్తున్న పాకిస్తాన్ కు భారత్ గట్టి బుద్ధి చెప్పింది. ఉగ్రవాదం ముసుగులో చేస్తున్న దాడులకు మూల్యం చెల్లించుకోక తప్పదని పదే పదే హెచ్చరిస్తున్నాయి. పెడచెవిన పెట్టిన పొరుగు దేశానికి గూబగుయ్యమనేలా ధీటైన బదులిచ్చింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఉరిలో సైనిక శిబిరాలపై ఉగ్రమూకలు జరిపిన దాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోవడంపై 125 కోట్ల భారతీయుల్లో ఎగిసిన ప్రతీకార జ్వాల తాలూకు సెగ నక్కజిత్తుల పాక్ నాయకత్వానికి తాకేలా సిమ్లా ఒప్పందంతో పాటు ఒక దేశంపై మరో దేశం దాడులు చేయరాదన్న ఐక్యరాజ్యసమితి నియమావళిని పాటిస్తూనే ఉగ్రమూకలను అంతమొందించే దిశలో అమెరికా సహా పలు దేశాలు అనుసరించిన సర్జికల్ స్ట్రైక్స్ ను పక్కాగా అమలు చేసింది. ఉగ్రమూకలను అడ్డుపెట్టుకుని పరోక్ష యుద్ధం చేస్తున్న పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు సైన్యం పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేసింది. ఉరి ఉగ్రదాడి తర్వాత గత వారం రోజుల నుంచి మరింత అప్రమత్తమైన నిఘా వర్గాలు ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారాన్ని రాబట్టడం సహా సైనిక చర్య వ్యూహాన్ని రచించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రమూకల శిబిరాలను గుర్తించగా ఉరి దాడికి పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదన్న ప్రభుత్వ పెద్దల సందేశంతో సైన్యం దాడికి రంగం సిద్ధం చేసుకుంది. బుధవారం సాయంత్రం త్రివిధ దళాల అధిపతులతో చర్చించిన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తర్వాత ప్రధాని మోదీని కలిసి పరిస్థితిని వివరించారు. ముందు జాగ్రత్త చర్యలన్నింటినీ తీసుకున్న సైన్యం సుశిక్షితులైన కమాండోలను రంగంలోకి దించింది. బుధవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో తక్కువ ఎత్తులో ఎగిరే హెలికాప్టర్లు నియంత్రణ రేఖకు సమీపంలో కమాండోలను దించగా పదాతి దళాలతో కలిసి నియంత్రణ రేఖ అవతలకు చేరుకున్నాయి. అధునాతన పరికరాలు, భారీ తుపాకులను వెంట తీసుకువెళ్లిన బలగాలు చీకట్లో కదలికలను గుర్తించే థర్మల్ ఇమేజర్లు, హై మాస్క్డ్ లైట్లు, డ్రోన్లను ఉపయోగించాయి. పీఓకేలోకి 3 కిలోమీటర్ల మేర చొచ్చుకు వెళ్లి ముందే లక్ష్యంగా నిర్దేశించుకున్న ముష్కర శిబిరాలపై మెరుపు దాడి చేశాయి. చొరబాటుదారులకు చెందిన 4 శిబిరాలు నియంత్రణ రేఖకు 300 మీటర్ల దూరంలోనే ఉండగా పెద్ద ఎత్తున కాల్పులతో వాటిని ధ్వంసం చేశాయి. గురువారం తెల్లవారుజామున 4:30 వరకు సాగిన ఈ దాడిలో పీఓకేలోని బింబేర్, హాట్ స్ప్రింగ్, కెల్, లిపా సెక్టర్లలోని ఉగ్రవాద శిబిరాలన్నింటినీ ధ్వంసం చేశాయి. ఈ దాడులను అత్యంత ఖచ్చితత్వంతో నేర్పుగా నిర్వహించడం వల్ల భారత సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఈ దాడిలో 40 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తుండగా 9 మంది పాక్ సైనికులు కూడా మృతి చెందినట్లు కథనాలు వెలువడ్డాయి. మరోవైపు సైన్యాధిపతి జనరల్ దల్బీర్ సింగ్, ఇతర సైనిక ఉన్నతాధికారులు సౌత్ బ్లాక్ లోని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి ఈ ఆపరేషన్ ను ఆశాంతం పర్యవేక్షించారు. అనంతరం దాడులపై ఢిల్లీలో ప్రకటన చేసిన లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ సరిహద్దుల అవతల దాడి చేసేందుకు ముష్కరులు సిద్ధంగా ఉన్నారన్న పక్కా సమాచారంతోనే సైనిక చర్యకు దిగినట్లు వివరించారు. Based on very specific and credible information which we received yesterday that some terrorist teams had positioned themselves at launch pads along the line of control with an aim to carry out infiltration and terrorist strikes in Jammu and Kashmir and various other metros in our country. The Indian Army conducted surgical strikes last night at these launch pads. The operations were basically focused to ensure that these terrorists do not succeed in their design of infiltration and carrying out destruction and endangering the lives of citizens of our country. During these counter-terrorist operations, significant casualties have been caused to the terrorists and those who are trying to support them. The operations aimed at neutralizing the terrorists have since ceased. We do not have any plans for further continuation of the operations. However, the Indian armed forces are fully prepared
for any contingency that may arise. భారత సైన్యం దాడితో కశ్మీర్లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్న సుమారు 200 మంది ఉగ్రవాదులు తోకముడిచినట్టు తెలుస్తుండగా సైన్యం మెరుపు దాడికి దారి తీసిన పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 25 దేశాల రాయబారులకు వివరించింది. ఉగ్రదాడులకు అవకాశం ఇవ్వరాదన్న ఉద్దేశంతోనే ఈ దాడి చేసినట్లు స్పష్టం చేసింది.